ఏమండి ఏమండి చూడండి, బాబుది అచ్చు మన అబ్బాయి పోలికే. రఘుబాబు గారు వెళ్ళాక ఇంట్లో ఎవరి పెదవుల మీద చిరునవ్వు మొలవలేదు, ఈ గది తలుపులు తెరవలేదు. నిన్ననే పెద్దమ్మగారు మీరు వస్తారని సిద్ధం చేయించారు. అదిగో ఫోన్. రఘుబాబు గారు వెళ్ళాక ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ గదిలో ఫోన్ మోగింది. అప్పుడప్పుడు శేఖరబాబు గారే ఫోన్ చేసేవారు. ఈ గదిలో ఫోన్ మోగింది అంటే అది శేఖరబాబు గారిదే. ఎత్తానమ్మా. హలో హలో, ఎవరు? రాజలక్ష్మి గారిని మాట్లాడేది? అవునండి, నేనండి. నేనంటే రఘు, అదే మీ భర్త గారు లేరండి, ఆయనకి ప్రాణ స్నేహితుడిని. నా పేరు శేఖర్ అంటారు. అలాగా? ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరెవరో ఏమిటి ఎప్పుడూ మా డ్రైవర్ చెప్పాడు. మిమ్మల్ని కారెక్కించుకోకుండా వచ్చిన ఫోన్ నేనే. ఐ రిగ్రెట్. మా స్నేహితులు కొడుకుని చూడాలని ఎంతో ఆశగా ఉంది. అసలు వెంటనే వచ్చి అక్కడ వాలాలనుకుంటున్నాను. కానీ నేను అక్కడ రావటం మా బాబాయ్కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, విల్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? ఇవాళ ఒకసారి బాబుని తీసుకుని మా ఇంటికి రండి. మనం శేఖర్ ఇంటికి వెళ్ళడం జరగదు. ఎందుకని? ఆయన ఒప్పుకోరు. నేను ఆయనకి కించపరచలేదని అనుకుంటున్నాను. వయసు వచ్చిన ఒకే ఒక కొడుకు. తన మనసు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కఠినంగా ఆయన వద్దన్నప్పుడు తల్లిగా కడుపులో బాధ అలాగే దిగమింగుకుని మౌనంగా నిలబడ్డానే తప్ప నోరు విప్పలేదమ్మా. ఆ కొడుకు ఒక బిడ్డ పుట్టాడని తెలిసినప్పుడు నేను నాయనమ్మనయ్యానన్న ఆనందంతో రెక్కలు కట్టుకుని నీ దగ్గరికి వాలిపోదామనుకున్న నేను రెక్కలు తెగ్గొట్టుకుని నా దురదృష్టానికి కుప్ప కూలిపోయానే తప్ప ఆయన మాటని కాదనలేదు. ఆఖరికి ఆ ఒక్క కొడుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడన్న వార్త విన్న నేను కడుపు శోకాన్ని గుండెల్లోనే దాచుకుని కుమలి కుమలి ఏడ్చనే కాని ఒక్కసారి వాడి శవాన్నైనా చూపించండి అని అడగలేదు. ఎందుకని? ఆయన మాట కాదనకూడదని. అంతే అమ్మా, అంతే. నువ్వు శేఖర్ ఇంటికి వెళ్ళే విషయం మర్చిపోమ్మా. కోడలికి 4 నిమిషాలు నువ్వు చెప్పిన మాటలు వినే వరకు నాకు అర్థం కాలేదన్న పూర్ణ. ఈ 40 ఏళ్ల కాపురంలో నిన్నెంతవరకు నేను అర్థం చేసుకోగలిగాను? ఏమిటండి? కన్న తండ్రిగా అబ్బాయి భవిష్యత్తు కోసం అంత కఠినంగా ప్రవర్తించాననుకున్నానే కానీ నా ప్రవర్తనలో అంత అహంకారం దుర్మార్గం ఉన్నాయనుకోలేదు. ఏమండి, నన్ను క్షమించండి. నేను చెప్పవలసిన మాట నువ్వు చెప్పి నన్ను బాధ పెట్టకు. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది తల్లి ప్రేమే అంటారు. కానీ అంతకన్నా గొప్పగా భర్త మీద గౌరవం చూపించగలిగిన నీకు జీవితాంతం రుణపడి ఉంది. సర్వదా కృతజ్ఞుడి. ఎందుకు వచ్చారు అక్కడికి? జరిగిందంతా తెలిసింది బాబు, ఏం చేస్తాం? నీ బోడి సానుభూతి నాకే అక్కర్లేదు. అంత దీనస్థితి కూడా నేనే దిగదారలేదు. నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటి మంది సిద్ధంగా ఉన్నాడు తెలుసా? జయకంశ, ఈ పిల్లవరు తెలుసా? స్వయాన నా మేనకోళ్ళు. నన్నే పెళ్లి చేసుకోవాలని కాచు కూర్చున్న మనిషి. ఎవరికో కట్టాలనుకున్నాను, ప్రాప్తంలో వాళ్ళకి కడుతున్నాను. సంతోషించు.
ఒక్కటొక్కటే గుర్తుకు వస్తే ఓపలేకపోతున్నా నేను బావా బావా రోజు కమ్మని కలలు అయ్యో రామా తీరని చెరలు గలగల ఏరు పారుతూ ఉంటే తళతళ వెన్నెలా మెరుస్తూ ఉంటే కలల అలలపై తేలుతూ నేను ఒడ్డుకు చేరాననుకుంటే కనబడలేదే ఒడ్డుకు చేరాననుకుంటే కనబడలేదే నాకు కనబడలేదే ఏరా నీరా నావా కాదు బావా బావా రోజు కమ్మని కలలు అయ్యో రామా తీరని చెరలు మిల్లమిల్లలాడే వయసులాగా గుసగుసలాడే మనసులాగా కొసరి కొసరి అడిగేలాగా నోరూరిస్తూ తీయ తీయగా ముందున్నదే నోరూరిస్తూ తీయ తీయగా ముందున్నదే నాకు అందుకున్నదే ఏమిటి పాలకోవా కాదు బావా బావా రోజు కమ్మని కలలు అయ్యో రామా తీరని చెరలు ఒంటరిగానే వెళ్తూ ఉంటే వెంట ఎవరో పడినట్టుంటే కంగారెత్తి వెనక్కు చూస్తే పొంగు ఎక్కడో తగులుకున్నదే విడిచిపెట్టదే పొంగు ఎక్కడో తగులుకున్నదే విడిచిపెట్టదే నన్ను వెళ్ళనివ్వదే బొమ్మ రెమ్మ ముల్లా కాదు బావ కళ్ళు బావా రోజు కమ్మని కలలు అయ్యో రామా తీరని చెరలు ఒక్కటొక్కటే గుర్తుకు వస్తే ఓపలేకపోతున్నా నేను బావా బావా రోజు కమ్మని కలలు అయ్యో రామా తీరని చెరలు మీరంతా మా బావని పలకరించడానికేగా వచ్చారు అవును అదిగో ఆయన వస్తున్నారు ఏమిటి పెద్దలు ఎలా వచ్చారు జరిగిందంతా తెలిసింది బాబు ఏం చేస్తాం ప్లీజ్ షడప్ నీ సానుభూతి ప్రవచనాలు నాకేం అక్కర్లేదు ఆ స్థితికి జన్మలో దిగదాను తెలుసుకో ఏమిటి నీ మెళ్ళో మంగళసూత్రం కట్టమనే కోట్ రే పంగనామాలు ఈ ఇంటి యజమానురాలు కావాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి బయట పంపించు బావా అన్నపూర్ణ అన్నపూర్ణ ఏమిటి మీ ఉద్దేశం నువ్వు కోడలు ఆ శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు గనక నేను కూడా ఆ ఇంటికి రావాలనా 3 ఏళ్లుగా నా గడప తొక్కని వాడి ఇంటికి నేను వస్తాను ఎలా అనుకున్నారు మాట్లాడవే కోడలు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నానని చెప్పు ఆమె ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పిల్ల నా ఆత్మగౌరవం సంగతి తెలియకపోవచ్చు మీ ఇద్దరూ వెళ్ళడానికి ఒప్పుకుంటున్నానుగా మధ్య నేనెందుకు
చేసుకుంటే అలా మీకు తెలిసినట్టుగా నాకు తెలియదు బాబాయ్. రండి బాబాయ్, తిని రండి రండి. రాజలక్ష్మికి ఇల్లు కొత్త, లోపల తీసుకెళ్ళి చూపి. అలాగే బాబు. రామ్మా. బాబాయ్.